మనం ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ జ్యువెలరీ కొనగానే వాళ్ళు వెంటనే వచ్చేసి, సార్ నెక్స్ట్ టైం మీరు కనుక గోల్డ్ జ్యువెలరీ కొందాం అనుకున్నట్లయితే మా షాప్లో స్కీమ్ ఉంది, అదే గోల్డ్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటది? మీరు ఏం చేయాలంటే ప్రతి మంత్ మీకు నచ్చినంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, ఆ 10,000ని 11 మంత్స్ పాటు మాకు కట్టండి. 11 మంత్స్ తర్వాత మీకు బోనస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 10,000 అనుకుందాం. సో 10,000 ఇంటూ 11 ఎంత? 1,10,000 రూపీస్ అవుతుంది. ఈ 1,10,000 రూపీస్కి వాళ్ళు బోనస్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 50% ఆఫ్ ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 10,000 కడుతూ ఉన్నాం. 10,000 రూపాయల్లో 50% అంటే 5,000. వాళ్ళు ఎక్స్ట్రాగా 5,000 మనకైతే ఇస్తారు. టోటల్ 1,15,000 అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి, అసలు బోనస్ అంతా కలిపి 1,15,000 అవుతుంది. సో 11 మంత్స్ తర్వాత ఇంత డబ్బుకి ఎంతైతే బంగారం వస్తుందో అంత బంగారాన్ని మనమైతే సేమ్ జ్యువెలరీ షాప్లో తీసుకోవచ్చు. మనకి కావాలంటే అప్పుడు కొనుక్కునే టైంలో ఎక్స్ట్రా డబ్బులు కట్టి ఎక్స్ట్రా బంగారాన్ని కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? సో ఇంతకే బంగారాన్ని తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. మీకు కావాలంటే ఆ టైంలో కాస్త డబ్బుని ఎక్స్ట్రా కట్టి ఎక్స్ట్రా బంగారాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ప్లస్ ఈ విధంగా స్కీమ్ కట్టడం వల్ల ఈ బోనస్తో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే వాల్యూ ఎడిషన్స్. వాల్యూ ఎడిషన్స్ అంటే ఏంటి? మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వేస్టేజ్ ఛార్జెస్ రెండు కలిపితే వాల్యూ ఎడిషన్స్ అంటాం. ఎగ్జాంపుల్గా మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉన్నాయి జ్యువెలరీలో అనుకుందాం, 18% అనుకుందాం. ₹1 కూడా మేకింగ్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? ఈ స్కీమ్లో మీరు కనుక జాయిన్ అయితే బోనస్తో పాటు మేకింగ్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా బంగారం తీసుకుంటున్నారనుకోండి, దీనికి కట్టాలి. ఏదైతే ఈ డబ్బుతో మీరు బంగారం కొంటున్నారో దీని మీద మేకింగ్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్కీమ్స్ అన్నవి వర్క్ అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది అప్ టు 100. కొన్ని షాప్స్ 50% వరకు మాత్రమే వాల్యూ ఎడిషన్స్ పైన ఆఫర్ ఇస్తూ ఉన్నాయి. కొన్ని 100% వరకు ఆఫ్ అనమాట. అర్థమైందా అండి? సో ఈ స్కీమ్స్ ఆల్మోస్ట్ అన్ని షాప్స్, మలబారు, కళ్యాణ్, తనిష్కు ఎక్సెట్రా లలిత, ప్రతి షాపు ఆఫర్ చేస్తూ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో అసలు గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కట్టడం వల్ల మనకి లాభమా నష్టమా, ఎంతవరకు మనకి డబ్బు అన్నది ఆదా అవుతుంది, ప్రాక్టికల్గా నేనైతే చూపిస్తా విత్ బిల్స్ అనమాట. అర్థమైందా అండి? అదేవిధంగా ఈ స్కీమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకేంటి లాభం అది కూడా చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. జనరల్గా ఈ స్కీమ్స్ యొక్క టెన్యూర్ అన్నది 11 మంత్స్ ఉంటుంది. చాలా జ్యువెలరీ షాప్స్లో 11 మంత్సే ఉంటుంది. కానీ కొన్ని ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో లైక్ తనిష్క్, కళ్యాణ్ ఎక్సెట్రా ఆ కంపెనీస్లో, ఆ జ్యువెలరీ షాప్స్లో మోర్ దెన్ 1 ఇయర్ కూడా టెన్యూర్ ఉంటుందన్నమాట. లైక్ 18 మంత్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్సెట్రా. కానీ చాలా కంపెనీస్లో 11 మంత్సే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఈ స్కీమ్స్ అన్నవి 2 టైప్స్ అండి. ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అన్నవి 2 టైప్స్. ఒకటి అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనమాట, అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్. రెండోది వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్. అర్థమైందా అండి? మనం ముందుగా అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్గా ఈఎంఐ 10,000. వాళ్ళు ముందుగానే అడుగుతారు, సార్ ప్రతి మంత్ ఎంత డబ్బు కడతారు? మీ ఇష్టం. మీరు 10,000 అని చెప్తే 11 మంత్స్ పాటు 10,000 కట్టాలి. మీరు 5,000 చెప్తే 11 మంత్స్ పాటు 5,000 కట్టాలి. ఎగ్జాంపుల్గా మీరు 10,000 చెప్పారు ఇంటూ 11 మంత్స్ కాబట్టి 1,10,000. వాళ్ళు మీకు బోనస్ ఇచ్చారు ఎంత? 5,000. టోటల్ 1,15,000. సో మీరు రిడీమ్ చేసుకునే టైంలో ఈ 11 మంత్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిడీమ్ చేసుకునే టైంలో ఈ 1,15,000కి ఎంతైతే బంగారం వస్తుందో అంత బంగారాన్ని మీరైతే తీసుకోవచ్చు. రిడీమ్ చేసుకునే రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా లెక్కేసి మీకు బంగారాన్ని ఇస్తారు. ఇదే
అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనమాట. రెండోది వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తా, అర్థమైందా అండి? సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇదిగోండి, ఇది బిల్లు పాతది, ప్రెజెంట్ బిల్లు కాదు, పాతది. ఇది కూడా వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనమాట. ఎందుకంటే ఇదిగోండి, నెలకి ఎంత, 10,000. మీరు 11 మంత్స్ని చూస్ చేసుకున్నారు. ఇదిగోండి 11 మంత్స్, టోటల్గా 1,10,000. ఈ వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అన్నది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఫస్ట్ మంత్ ఈఎంఐ కట్టే టైంలో బంగారం ధర 4,890 రూపాయలు. సో దాని ప్రకారంగా లెక్కేస్తే, ఆ రోజు బంగారం ధరని లెక్కేస్తే మీకు 2.045 గ్రామ్స్ అనేవి యాడ్ అయ్యాయి. అర్థమైందా అండి? ఈ విధంగా ప్రతి మంత్ మీరు కట్టిన రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా గ్రాములు యాడ్ అవుతూ ఉంటాయి. సెకండ్ మంత్ మీరు 10,000 కట్టినప్పుడు బంగారం ధర కాస్త పెరిగింది, ఎంత, 5,025 రూపాయలు. దాని ప్రకారంగా లెక్కేస్తే 1.990 గ్రామ్స్ అనేవి యాడ్ అయ్యాయి. అదేవిధంగా థర్డ్ మంత్ కాస్త పెరిగింది, సో మీకు 1.903 గ్రామ్స్ అనేవి వచ్చాయి. ఈ విధంగా ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో, మీరు 10,000 కట్టినప్పుడు ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా వెయిట్ అనేది యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. క్లియర్? సో అంతా లెక్కేస్తారు. ఇక్కడ 2, 1.9, 1.9, 1.9, 1.8. ఎందుకంటే ఇప్పుడు బంగారం ధర పెరిగింది, చివర్లో బంగారం ధర చాలా పెరిగింది. పెరగడం వలన మీకు తక్కువ గ్రామ్స్ అనేవి యాడ్ అయ్యాయి. స్టార్టింగ్తో కంపేర్ చేస్తే తక్కువ గ్రామ్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఇవన్నీ లెక్కేసి, ఈ 11 లెక్కేసి ఎన్నైతే గ్రాములు వస్తాయో అంత బంగారాన్ని మీకైతే ఇస్తారు. క్లియర్? ఇంతకుముందు అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అది ఎలా వర్క్ అవుతుంది, మీరు ఎంతైతే డబ్బుని కట్టారో 1,10,000 బోనస్ యాడ్ అయితే దాన్ని కూడా యాడ్ చేసి ఆ రోజు మీరు ఏ రోజు అయితే మెచ్యూరిటీ అవుతుందో, ఇదిగోండి ఇక్కడ ఇస్తారు, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ 20 అక్టోబర్ 2023, చివరి ఈఎంఐ 30/9/2023. ఒక 20 డేస్ గ్యాప్ ఇచ్చారు. చివరి ఈఎంఐ కట్టగానే బంగారం కావాలి అంటే ఇవ్వరు, కాస్త టైం ఉంటుందన్నమాట. ఒక 20 డేస్ అలా వెయిట్ చేయాలి కంప్లీట్ అయిన తర్వాత కూడా. సో వెయిట్ చేసిన తర్వాత మీరు వెళ్తారు కదా, ఈ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో ఈ డబ్బుకి లెక్కేసి మీకు బంగారాన్ని ఇస్తారు. అదే వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్కి అయితే అలా కాదు. ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో, ఎన్ని గ్రాములు వస్తాయో లెక్కేసి, టోటల్గా లెక్కేసి అన్ని గ్రాముల బంగారం మీకైతే ఇస్తారనమాట. ఈ రెండిటికి ఇదే తేడా. నన్ను అడగొచ్చు, ఏది తీసుకుంటే మంచిది, ఇలానా లేదా ఇలానా? చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్లో బంగారం ధర పెరుగుద్ది అని చెప్పి మీకు డౌట్ ఉందనుకోండి, ఇది చూస్ చేసుకోండి. ఏది? వెయిటెడ్ అక్యుములేటెడ్ స్కీమ్. ఎందుకంటే ప్రెజెంట్ తక్కువ ఉంది కాబట్టి బంగారం ధర, సో ఎక్కువ గ్రామ్స్ మీకైతే యాడ్ అవుతాయి. సో ఫ్యూచర్లో పెరుగుకుంటూ పోయినా కూడా ఈ విధంగా మన గ్రాములు తగ్గుతూ వస్తాయి. కానీ 11 మంత్స్ తర్వాత కాస్త ఎక్కువ గ్రాముల బంగారం మీకైతే యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా, ఫ్యూచర్లో బంగారం ధర తగ్గుద్ది అనిపించింది అనుకోండి, మీరేం చేస్తారు, దీన్ని చూస్ చేసుకోండి. ప్రెజెంట్ బంగారం ధర ఎక్కువ ఉంది, ఫ్యూచర్లో తగ్గిందనుకోండి, ఫ్యూచర్లో మీరు ఎంతైతే కడతారో దాని ప్రకారంగా, ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా మీకైతే గ్రాములు వస్తాయి. అర్థమైందండి? క్లియర్? ప్రెజెంట్ తక్కువ ఉంది, ఫ్యూచర్లో పెరుగుద్ది అన్న డౌట్ ఉంటే దీన్ని మీరైతే చూస్ చేసుకోండి, వెయిటెడ్ అక్యుములేటెడ్ స్కీమ్. అదే ఫ్యూచర్లో తగ్గుద్ది అన్న డౌట్ మీకుంటే మీరు దీన్ని చూస్ చేసుకోండి, తగ్గినప్పుడు ఎక్కువ గ్రామ్స్ మీకైతే వస్తాయి. క్లియర్? మళ్ళీ వీటిల్లోనే 2 టైప్స్ ఉన్నాయండి, అది కూడా నేనైతే ప్రాక్టికల్గా క్లియర్గా మీకు చెప్తా. అమౌంట్ అక్యుములేటెడ్ స్కీము 2 టైప్స్, అదేవిధంగా వెయిట్ అక్యుములేటెడ్ స్కీము 2 టైప్స్ అనమాట. ముందుగా మనమైతే అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ గురించి చూద్దాం. ఇదిగోండి, అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ ఆల్రెడీ చెప్పా, ఎంతైతే డబ్బుని మనం పెట్టుబడి పెడతామో ప్లస్ బోనస్, దానికి ఎంతైతే బంగారం వస్తుందో అంత బంగారాన్ని మనకైతే ఇస్తారు ఆ రోజు డేట్ ప్రకారం. ఇది 2 టైప్స్ అనమాట. ఒకటి విత్ బోనస్, ఇంకొకటి వితౌట్ బోనస్. ఆల్రెడీ చెప్పా, బోనస్ వచ్చేసి 50% ఆఫ్ ఈఎంఐ. సో మీరు ఎంతైతే ఈఎంఐ కడుతున్నారో దీంట్లో 50% ఇస్తారు అని చెప్పా. ఎంత? 5,000. సో విత్ బోనస్ని చూస్ చేసుకోవడం వలన 5,000 మనకైతే బోనస్ అన్నది వస్తుంది. కానీ వాల్యూ ఎడిషన్ అనగా మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ మీద ఓన్లీ 50% మాత్రమే డిస్కౌంట్ మనకైతే వస్తుంది. క్లియర్? అర్థమైందా అండి? బోనస్ని చూస్ చేసుకోవడం వలన
మనకి ఇక్కడ 100% డిస్కౌంట్ అనేది రాదు. ఇది రావడం వలన దీంట్లో 100% కాకుండా 50% మాత్రమే డిస్కౌంట్ మనకైతే వస్తుంది. అర్థమైందా అండి? అదే వితౌట్ బోనస్ని మనం కనుక చూస్ చేసుకున్నట్లయితే ₹1 కూడా బోనస్ రాదు. ఇక్కడ 5000 మనకైతే బోనస్ వచ్చింది, కానీ ఇక్కడ ₹1 కూడా బోనస్ అనేది మనకి రాదు. ఎంతైతే మనం డబ్బుని పెట్టుబడి పెట్టామో దానికి తగ్గ బంగారం మాత్రమే వస్తుంది. కానీ వితౌట్ బోనస్ని చూస్ చేసుకున్నాం కనుక 100% ఆఫ్ ఆన్ VA వాల్యూ ఎడిషన్ మీద, అనగా ₹1 కూడా మేకింగ్ ఛార్జెస్ మనం కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? ఇది రెండిటికి డిఫరెన్స్ అనమాట. మీకు కావాలంటే ప్రాక్టికల్గా ఇక్కడ రాసా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విత్ బోనస్ని చూస్ చేసుకున్నారు, 5000 బోనస్ వచ్చింది. సో ఇక్కడ నార్మల్గా అయితే 5000 బోనస్ వచ్చింది కనుక 50% ఆఫ్ ఆన్ VA. ఎగ్జాంపుల్గా మేకింగ్ ఛార్జెస్ 18%. సో 1,15,000 మీద 18% అంటే 20,700 నార్మల్గా అయితే మనం కట్టాలి. కానీ మనం స్కీమ్ని చూస్ చేసుకున్నాం కనుక, అది కూడా బోనస్ని చూస్ చేసుకున్నాం కనుక 50% ఆఫ్ అనమాట. సో ఎంతైతే కట్టాలో దాని మీద 50% డిస్కౌంట్ అనమాట. సో మనం టోటల్గా 10,350 ఎక్స్ట్రాగా కట్టాలి. సో ఏదైతే బంగారం వచ్చిందో అది కాకుండా 10,350 మనమైతే కట్టాలి. నార్మల్గా అయితే 20,700 కట్టాలి. 50% డిస్కౌంట్ వచ్చింది కనుక మనం 10,350 కట్టాలి. ఇక్కడ లాభమా నష్టమా? లాసు. ఎందుకంటే మీరు కనుక బోనస్ని చూస్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే బెనిఫిట్ 5,000 మాత్రమే. కానీ ఇక్కడ మనం మేకింగ్ ఛార్జెస్ కట్టాల్సింది 10,350. సో లాస్. గమనించి మీరు దీన్ని చూస్ చేసుకుంటే మంచిది. డిపెండ్స్. ఒకవేళ మీరు ఎక్కువ EMI కడుతున్నారనుకోండి, ఎక్కువ డిస్కౌంట్ మీకైతే వస్తుంది. మీరు 10,000 కడుతున్నట్లయితే 5,000 వస్తుంది. అర్థమైందండి? సో ఇలాంటి సందర్భాల్లో ఇలా లెక్కేసుకొని దీన్ని చూస్ చేసుకుంటే మంచిది. ఇక్కడ మనకి 5,000 రావట్లా మనకి బెనిఫిట్. కానీ 100% డిస్కౌంట్ మీకైతే వస్తుంది. 50% అయితే ఇంత కట్టాలి, 100% అయితే ₹0 కూడా మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత GST మీద డిస్కౌంట్ లేదనమాట. సో దీన్ని చూస్ చేసుకుంటే మనకి అటు ఇటుగా 350 వరకు ప్రాఫిట్ అనమాట. సో ఈ విధంగా లెక్కేసుకొని ఏది బాగుంటుందో దాన్ని మీరైతే చూస్ చేసుకోండి. విత్ బోనసా వితౌట్ బోనసా? క్లియర్? అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనమాట. ఆల్రెడీ చెప్పా, మీరు ఎంతైతే డబ్బుని కడుతున్నారో ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా ఎన్ని గ్రాములు యాడ్ అవ్వాలో యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో చివర్లో వాటన్నిటిని కౌంట్ చేసి ఎంతైతే గ్రాములు వస్తాయో అన్ని గ్రాముల బంగారాన్ని మీకైతే ఇస్తారు. సో ఇది కూడా 2 టైప్స్ అనమాట. ఒకటి బోనస్, ఇంకొకటి వితౌట్ బోనస్. సో బోనస్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పా, 50% ఆఫ్ EMI. ఎగ్జాంపుల్గా 10,000 కడుతున్నారు, మీకు 5,000 యాడ్ అవుతుంది. ఎప్పుడు? లాస్ట్ మంత్ ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా ఈ 5,000కి ఎన్నైతే గ్రామ్స్ రావాలో అన్ని గ్రాములు యాడ్ అవుతాయి. అర్థమైందా అండి? మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. ఇక్కడ డైరెక్ట్గా డబ్బు అన్నది యాడ్ అవ్వదు. ఆ 5,000 రూపాయలకి ఎన్నైతే గ్రాముల బంగారం రావాలో అంత వస్తుంది. ఎగ్జాంపుల్గా 11th మంత్ బంగారం ధర చూసుకున్నట్లయితే 5,335 రూపాయలు. సో ఈ 10,000 రూపాయలకి ఎన్నైతే గ్రాములు రావాలో అన్ని గ్రాములు వస్తాయి, ప్లస్ 5,000 బోనస్ అన్నది చివరి మంత్లో యాడ్ అవుతుంది. 5,000 రూపాయలకి ఈ రేటు ప్రకారం ఎన్నైతే గ్రాములు రావాలో అన్ని గ్రాములు దీనికి యాడ్ అవుతాయి. అర్థమైందా అండి? ఈ విధంగా బోనస్ అన్నది వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్లో వర్క్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? దాంట్లో డైరెక్ట్గా 5,000 యాడ్ అవుతుంది. కానీ ఇందులో అలా కాదు. ఇది వెయిట్ ప్రకారంగా కనుక చివరి మంత్లో బంగారం ధర ఎంతైతే ఉందో దానికి 5,000 రూపాయలకి ఎన్నైతే గ్రామ్స్ రావాలో అన్ని గ్రాములు టోటల్కి యాడ్ అవుతాయి. ఈ విధంగా ఇక్కడ వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో ఈ విధంగా బోనస్ అన్నది యాడ్ అవ్వడం వలన మనకి VA మేకింగ్ ఛార్జెస్లో 50% మాత్రమే డిస్కౌంట్ అనమాట. అదేవిధంగా వితౌట్ బోనస్, సో ₹1 కూడా బోనస్ మనకైతే రాదు. ఎన్ని గ్రాముల బంగారం అయితే అక్యుములేట్ అయిందో అన్ని గ్రాముల బంగారాన్ని మనమైతే తీసుకోవాలి. ఇక్కడ ₹1 కూడా మేకింగ్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఎలా చూసుకున్నా కూడా మనకే ప్రాఫిట్ అనమాట. కొన్ని కంపెనీస్ వచ్చేసి బోనస్ కాదు, వితౌట్ బోనస్ కాదు, హైబ్రిడ్ ఈ మోడల్ని ఫాలో అవుతూ ఉన్నాయి. ఎలా వర్క్ అవుతుంది?
వాళ్ళు ఏం చేస్తారంటే మనకి బోనస్ 50% ఆఫ్ ఈఎంఐని ఇస్తారు, ప్లస్ 100% ఆఫ్ ఆన్ విఏ కూడా ఇస్తారు. అర్థమైందా అండి? ఎలా వర్క్ అవుతుందంటే మనకి 50% ఆఫ్ ఈఎంఐ బోనస్సు, ఈ బోనస్తో పాటు 100% ఆఫ్ ఆన్ విఏ ఇది కూడా ఇస్తున్నారనమాట. సో ఇది ఇంకా బెనిఫిట్. అడగండి, అడిగితే తప్పేం లేదు. బోనస్సా వితౌట్ బోనస్ అని అడిగితే హైబ్రిడ్ ఉందా అని అడగండి. అంటే ఎలాగా, మాకు 50% బోనస్సు కావాలి, ఎంతైతే ఈఎంఐ కడతామో దాంట్లో 50% బోనస్సు కావాలి, ఈ బోనస్తో పాటు ఈ మేకింగ్ ఛార్జెస్ మీద 100% ఆఫ్ కావాలి, అది ఉందా అని అడగండి. ఉంటే తీసుకోండి, తప్పేం లేదు, మనకే బెనిఫిట్ అనమాట. అర్థమైందా అండి? సో ఈ విధంగా హైబ్రిడ్ తీసుకోవడం వలన మనకి ఎంత డబ్బు మిగులుతుందో ప్రాక్టికల్గా చూద్దాం. నా దగ్గర ఆల్రెడీ బిల్ ఉంది. సో వాళ్ళకి హైబ్రిడ్ ఇచ్చారు అంటే వాళ్ళకి బోనస్ ఇచ్చారు, ఈ బోనస్తో పాటు 100% ఆఫ్ ఆన్ విఏ, మేకింగ్ ఛార్జెస్ మీద 100% డిస్కౌంట్ కూడా ఇచ్చారనమాట. దాన్ని చూద్దాం. సో దాన్ని తీసుకోవడం వలన ఎంత డబ్బు మనకైతే మిగులుతుందో అది కూడా చూద్దాం. దానికంటే ముందు మీకు ఆ బిల్లుని చూపిస్తా, చూడండి. ఇదిగోండి, ఇది బిల్లు, ఇది వెయిటెడ్ అక్యుములేటెడ్ స్కీమ్ అనమాట. అది కూడా హైబ్రిడ్లో భాగంగా మనకి 100% డిస్కౌంట్ అన్నది వస్తుంది మేకింగ్ ఛార్జెస్ మీద ప్లస్ బోనస్. ఇక్కడ మనం నెలకి 10,000 కట్టాం, 11 months 1,10,000 కట్టాం, 5,000 బోనస్ అయితే వచ్చింది, టోటల్గా 1,15,000. వెయిటెడ్ అక్యుములేటెడ్ స్కీమ్ కనుక మనకి టోటల్గా 21.614 grams బంగారం అయితే వచ్చింది. అంత బంగారాన్ని మనమైతే తీసుకోవచ్చు. ఇదిగోండి, విఏ వాల్యూ ఎడిషన్ ఎంత, 0, ₹1 కూడా యాడ్ చేయలే. నార్మల్గా అయితే 10.49 grams వేస్టేజ్ ఛార్జెస్ మనమైతే కట్టాలి. ఇక్కడ ఆ డబ్బు మనకైతే మిగిలింది, డబ్బు ఆదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఎంతైతే బంగారం, ఎంతైతే గ్రామ్స్ వచ్చాయో అంత కాకుండా ఇంకాస్త కొన్నారు. ఇది మెచ్యూరిటీ టైంలో ఎంతైతే గ్రాములు వస్తాయో అంతేకాకుండా ఇంకాస్త బంగారాన్ని యాడ్ చేసుకొని నెక్లెస్ తీసుకున్నారనమాట. ఎంత బంగారాన్ని యాడ్ చేశారు? 7.845 grams బంగారాన్ని ఎక్స్ట్రాగా కొన్నారు. సో ఎక్స్ట్రాగా కొంటున్నట్లయితే దానికి ఖచ్చితంగా విఏ 100% కట్టాలి. ఎంతైతే స్కీమ్ ద్వారా మనకి బంగారం వచ్చిందో దాని మీద ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఎక్స్ట్రాగా బంగారాన్ని కొన్నట్లయితే దానికి 100% కట్టుకోవాలి. సో వీళ్ళు కట్టుకున్నారు. ఎంత? 10.49% యాడ్ అయింది. సో ఈ డబ్బు మీద 10.49% అంటే 4,699 యాడ్ అయింది. అర్థమైందా అండి? ఇదిగోండి, ఇదేమో స్కీమ్ డబ్బులు, మనం కట్టిన డబ్బులు, ప్లస్ ఇది ఎక్స్ట్రా బంగారం కొనుక్కున్నాం కదా ఆ డబ్బు, అంతా కలిపితే 1,64,494 రూపీస్. అర్థమైందా అండి? దాని మీద జిఎస్టీ, టోటల్ బిల్ మీద జిఎస్టీ కామన్, అందులో ఎటువంటి రాయితీ లేదన్నమాట. 3%, స్టేట్ జిఎస్టీ 1.5, సెంట్రల్ జిఎస్టీ 1.5, టోటల్ ఇంత జిఎస్టీ పడింది. జిఎస్టీ కలిపితే 1,69,429. సో ఇంత బిల్లులో ఆల్రెడీ స్కీమ్ కట్టాం, 1,15,000 మైనస్ అవుతుంది. సో ఎక్స్ట్రా డబ్బు 54,428. ఇది మనం ఎక్స్ట్రాగా కట్టుకోవాలి అంతే, ఎందుకంటే ఎక్స్ట్రా బంగారాన్ని మనం తీసుకున్నాం కనుక. అర్థమైందా అండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. అసలు ఈ స్కీమ్ కట్టడం వల్ల మనకి ఎంత డబ్బు ఆదా అయిందో చూద్దాం. నార్మల్గా అయితే ఈరోజు అనగా ఈ బంగారం కొన్నప్పుడు బంగారం ధర 5,710 రూపాయలు. మీరు ఏదైతే ఎక్స్ట్రాగా కొన్నారో, నెక్లెస్కి ఎక్స్ట్రా బంగారం ఏదైతే కొన్నారో దానికి 5,710 రూపాయలు లెక్కేశారు. కానీ ఈ స్కీమ్ కట్టడం వల్ల, అది కూడా వెయిటెడ్ అక్యుములేటెడ్ స్కీమ్ని చూస్ చేసుకోవడం వల్ల మనకి బంగారం ధర యావరేజ్గా 5,320 రూపాయలు మాత్రమే పడినట్లు. ఎందుకు? ఆల్రెడీ చెప్పా, మీరు ఈఎంఐ కడుతున్న రోజు బంగారం ధర ఎంతైతే ఉందో అంతకే బంగారం యాడ్ అవుతూ ఉంటుంది. సో బంగారం ధర పెరగొచ్చు, తగ్గొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా లెక్కేసి డివైడెడ్ బై 11. సో ఎంతైతే యావరేజ్ బంగారం ధర వస్తుందో అంతకే మీకు బంగారాన్ని కడతారు. అర్థమైందండి? ఎన్నైతే యూనిట్స్ వచ్చాయో ఇంటూ ఆ ధర. కానీ ఈరోజు ధర 5,700, కానీ మీరు ఈ స్కీమ్ కట్టడం వల్ల యావరేజ్గా ధర లెక్కేస్తే 5,320 రూపాయలు. ఇక్కడే మీకు చాలా డబ్బు ఆదా అయితే అయ్యింది. ప్లస్ మీకు ఇక్కడ ఇదిగోండి, ఈ డబ్బు కూడా ఆదా. ఇక్కడ బంగారం ధర
డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ మనకి కాస్త డబ్బు ఆదా ప్లస్ మేకింగ్ ఛార్జెస్ 0, ఈ డబ్బు కూడా ఆదా. రెండు కలిపితే చాలా డబ్బు మనకైతే ఆదా అయినట్లే. సో ఈ విధంగా మనకి డబ్బు అన్నది ఆదా అవుతుంది మీరు కనుక ఈ స్కీమ్స్ కడితే. మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకంటే చాలాసార్లు చెప్పా ఈ విఏ మేకింగ్ ఛార్జెస్ అనేవి 18% కంటే తక్కువ ఉండాలి. 18% కంటే తక్కువ ఉంటే ఈ ఆఫర్ వర్తించదు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేకింగ్ ఛార్జెస్ 20% అండి, మీరు వితౌట్ బోనస్ని చూస్ చేసుకున్నారు. వితౌట్ బోనస్ని చూస్ చేసుకున్నట్లయితే 18% వరకు 0 ఆఫర్. 18% వరకు మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 18% కంటే తక్కువ ఉంటాయి వి అన్నది, కానీ 20 ఉంది. అలాంటప్పుడు ఎలా? 18% వరకు 0. సో 18%తో కంపేర్ చేస్తే 2% ఎక్స్ట్రా కదా. సో మీరు జస్ట్ 2% కడితే చాలు. అదేవిధంగా మీరు విత్ బోనస్ని చూస్ చేసుకున్నారు, హైబ్రిడ్ కాదు, విత్ బోనస్ని చూస్ చేసుకున్నారు. మీ మేకింగ్ ఛార్జెస్ 20%. అప్పుడు ఎలా? నార్మల్గా 18% ఉంటే 15% ఆఫ్, అనగా 9% మీరైతే కట్టాలి. సో 18 కంటే 2% ఎక్స్ట్రా. సో 9 + 2 టోటల్గా 11% మీరైతే మేకింగ్ ఛార్జెస్ని కట్టాల్సిందే, విఏని కట్టాల్సిందే. అర్థమైందా అండి? అర్థమైందా? సో 18% కన్నా తక్కువ ఉన్నా లేదా 18% ఉన్న 0, వితౌట్ బోనస్ని చూస్ చేసుకుంటే 0. అదే 18% కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అంత డిఫరెన్స్, అది మాత్రం మీరు కట్టుకోవాలి. అదే మీరు విత్ బోనస్ని చూస్ చేసుకున్నట్లయితే 50% ఆఫ్, అది కూడా 18% వరకు మాత్రమే 50% ఆఫ్. ఎగ్జాంపుల్గా 20. అలాంటప్పుడు ఇక్కడ 50% మీరు భరించాలి, అనగా 9% మీరు భరించాలి. 18%తో కంపేర్ చేస్తే 2% ఎక్స్ట్రా. సో 9 + 2 11% మీరైతే మేకింగ్ ఛార్జెస్ కట్టాలి. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. రెండో క్వశ్చన్, ఎక్స్ట్రా బంగారం కావాలంటే కొనుక్కోవచ్చా? ఎస్, ఆల్రెడీ చెప్పా. సో ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బు కాకుండా ఎక్స్ట్రా బంగారం కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ ఎక్స్ట్రా బంగారం యొక్క విఏ అనగా మేకింగ్ ఛార్జెస్ పైన ఎటువంటి డిస్కౌంట్ ఉండదు. మీరు ఎంతైతే డబ్బుని అక్యుములేట్ చేశారో దాని మీద మాత్రమే ఈ ఆఫర్. ఆల్రెడీ చెప్పా, ఎక్స్ట్రా బంగారం కావాలంటే ఇచ్చి కొనుక్కోవచ్చు, కానీ వేరే షాప్లో కొనుక్కోవడానికి లేదు. మీరు మలబార్లో కట్టారు ఈ స్కీము, సో డబ్బు ఇచ్చేయండి, వేరే షాప్లో కొనుక్కుంటా అంటే ఇవ్వరు, మలబార్లో మాత్రమే కొనుక్కోవాలి. అర్థమైందా అండి? అదేవిధంగా మిడిల్లో డబ్బు కడుతూ ఉన్నాం, మిడిల్లో చనిపోయాం, అలాంటప్పుడు ఆ డబ్బు ఏమవుతుంది? సింపుల్, మీరు స్కీమ్ కట్టేటప్పుడే నామినీని కూడా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ లేదా వైఫ్ ఎవరొకరి పేరుని మీరైతే యాడ్ చేయాలి. వాళ్ళకి ఈ డబ్బు అంతా ఇచ్చేస్తారు మీకు ఏదైనా జరిగితే. సో వాళ్ళ వద్ద మీ డబ్బు అయితే ఉండదు. అదేవిధంగా మీరు ఈఎంఐస్ కట్టకపోతే ఏమవుతుంది? మీరు మంత్కి 10,000 పెట్టుకున్నారండి, ఒక 5 months కట్టారు, తర్వాత ఎలా? చాలా కంపెనీస్ మీరు ఎంతైతే డబ్బుని కట్టారో ఆ డబ్బుకి ఎంతైతే బంగారం వస్తుందో తీసుకోమంటారు. కొందరైతే వెనక్కి ఇవ్వరు. మీరు కట్టాల్సిందే 11 months కట్టాల్సిందే, 11 months కడితే మాత్రమే తర్వాత ఇస్తామంటారు. కొందరు ఎంతైతే కట్టారో ఎంతైతే డబ్బు వాళ్ళ వద్ద ఉందో అంత బంగారాన్ని తీసుకోమంటారు. సో ఇంత డబ్బు కడుతూ ఉన్నాం, రెగ్యులేటర్ ఎవరైనా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్కి సెబీ ఉంది, బ్యాంక్స్కి ఆర్బీఐ ఉంది, కానీ వీటికి ఎవరైనా రెగ్యులేటర్ ఉన్నారా? రేపు వాళ్ళు దివాలా తీస్తే ఎలా? ఎవరు రెగ్యులేటర్ లేరు. సో అందుకనే చూసుకొని మంచి కంపెనీ, మంచి గోల్డ్ షాప్ అయితే మాత్రమే కట్టండి. చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ విధంగా డబ్బు తీసుకుని ఎగ్గొట్టేశారు. సో జాగ్రత్త. నన్ను అడిగినట్లయితే పెద్ద పెద్ద కంపెనీస్ మలబార్, కళ్యాణ్, లలిత ఎక్సెట్రా మంచివైతే మాత్రమే కట్టుకోండి. ఇంకా బెస్ట్ ఏంటంటే ఏ కంపెనీస్ అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయో ఆ కంపెనీస్లో కట్టుకుంటే బెటర్. ఎందుకంటే మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనిష్క్, టాటా వాళ్ళది, అదేవిధంగా కళ్యాణ్, వీళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యారు. సో మనం చెక్ చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఎంత అప్పు ఉంది, లాభాలు వస్తూ ఉన్నాయా లేదా, లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ముందు ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అంతా కరెక్ట్గా ఉంటాయి. ఫండమెంటల్గా కంపెనీ స్ట్రాంగ్ ఉంటే ఎత్తేయడం కష్టం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందనుకోండి, ఎత్తేయడం చాలా చాలా కష్టం. సో అలాంటి కంపెనీస్లో స్కీమ్స్ కట్టుకుంటే మంచిది నన్ను అడిగినట్లయితే. అర్థమైందా అండి? అదేవిధంగా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఫస్ట్ మనకి చూద్దాం. మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఈ స్కీమ్స్ కట్టడం వల్ల? ఎవరైతే ₹1 కూడా సేవ్ చేయరో అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా జీతం ఒక 50,000, వచ్చిన జీతాన్ని వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఈ స్కీమ్ కట్టుకోండి.
10,000 కట్టుకోండి, బెటర్ కదా. ఖర్చు పెట్టే బదులు డబ్బు మిగులుతుంది, ఫ్యూచర్లో బంగారం కూడా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్. అండ్ బోనస్, మనకి ఎంతైతే ఈఎంఐ కడతామో దాంట్లో 50% బోనస్ మనకైతే వస్తుంది. అదే జనరల్గా మనం డైరెక్ట్గా కొనుక్కుంటే ఆ బోనస్ రాదు. అదేవిధంగా 100% ఆఫ్ ఆన్ విఏ. మేకింగ్ ఛార్జెస్ నార్మల్గా మీరు డైరెక్ట్గా డబ్బు ఇచ్చి కొనుక్కుంటే మేకింగ్ ఛార్జెస్ కట్టాలి. అదే స్కీమ్ ద్వారా వెళ్తే మేకింగ్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి? మనం ఖచ్చితంగా ఆ బంగారం షాప్లోనే బంగారాన్ని కొనాలి. వేరే షాప్స్లో మంచి మోడల్స్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చేయండి కొనుక్కుంటా అంటే అవ్వదు, ఆ షాప్లోనే కొనాలి. ఇది డిసడ్వాంటేజ్. ఇంకా షాప్స్, ఈ షోరూమ్ వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. అంతే కదా, మనం ఇండైరెక్ట్గా లోన్ ఇచ్చినట్లే. ఎందుకంటే ఎప్పుడో 11 months తర్వాత కొనుక్కునే బంగారానికి ఇప్పటి నుంచే డబ్బు కడుతూ ఉన్నాం, నెలకి ఇంత అని చెప్పి. మనలాగా చాలామంది కడుతూ ఉంటారు. చాలా షోరూమ్ వాళ్ళు అప్పు చేస్తూ ఉంటారు వర్కింగ్ క్యాపిటల్కి, అనగా శాలరీస్ ఇవ్వడానికి, రెంట్ కట్టడానికి అప్పులు చేస్తూ ఉంటారు. సో మనం ఈ విధంగా స్కీమ్స్ కడుతున్నట్లయితే వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం లేదు. మనం కట్టే డబ్బుతోనే షాప్ని నడుపుకుంటూ ఉంటారు. సో ఇండైరెక్ట్గా ₹1 కూడా వడ్డీ లేకుండా వాళ్ళకి లోన్ వచ్చినట్లే, అంతే కదా. అదేవిధంగా గ్యారంటీ సేల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఏదో కంపెనీలో కడుతూ ఉన్నారండి, సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ షోరూంలోనే బంగారాన్ని కొంటారు. గ్యారంటీ సేల్. ఒక్కసారి ఈఎంఐని స్టార్ట్ చేశాడా వాడు ఖచ్చితంగా అదే షోరూంలో 11 months తర్వాత బంగారాన్ని కొంటాడు. అంతే కొంటాడా, ఎక్స్ట్రా కొంటాడు. కొన్నిసార్లు ఎక్స్ట్రాగా డబ్బు ఖర్చు పెట్టి ఇంకాస్త బంగారాన్ని ఎక్స్ట్రాగా కొంటాడు, అది కూడా వాళ్ళకి ప్రాఫిటే. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏం లేదండి. సో వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ మీద 100% వరకు డిస్కౌంట్ ఇస్తారు, కొన్నిసార్లు బోనస్ ఇస్తారు. అది వీళ్ళకి కాస్త లాస్ అంతే. లాస్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీళ్ళే బెటర్ అనమాట. సో నన్ను అడిగినట్లయితే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో కాకుండా, ఏ షాప్ పడితే ఆ షాప్లో కాకుండా మంచి షాప్స్కి వెళ్ళి, మంచి షోరూమ్స్కి వెళ్ళి కట్టండి. బెస్ట్ ఏంటంటే లిస్టెడ్ కంపెనీస్లో మీరు కడితే ఇంకా మంచిది. అర్థమైందా అండి? అదేవిధంగా ఫ్రీడమ్ యాప్. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఇలా ఫినాన్స్ గురించి A to Z ఫ్రీడమ్ యాప్లో మీరైతే నేర్చుకోవచ్చు. అదేవిధంగా గోల్డ్ లోన్ కోర్స్, మీరు కనుక బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఎలా, ప్రాసెస్ అంతా కంప్లీట్గా ఫ్రీడమ్ యాప్లో ఉంది. గోల్డ్ లోన్ కోర్స్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్, ఏ విధంగా డబ్బుని పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా సేవ్ చేయాలి, ఇన్సూరెన్స్ని తీసుకుందామంటే ఎలా, హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కట్టుకుందామంటే హోమ్ లోన్ ఏ విధంగా తీసుకోవాలి తక్కువ వడ్డీకి, A to Z సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉందండి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. సో మీరు కనుక ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి కోర్సెస్ని మీరు కనుక చూసినట్లయితే తప్పులు చెయ్యరు. మీకు కావాలంటే ఫ్రీడమ్ యాప్ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూపిస్తా, ఒకసారి రండి. ఇది యాప్ అనమాట, మీకు లింక్ ఇచ్చా, డౌన్లోడ్ చేసుకుంటే యాప్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ యాప్లో ఫార్మింగ్ కోర్సెస్, బిజినెస్ కోర్సెస్ అండ్ ఫినాన్స్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్గా ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ గురించి కోర్స్ని మీరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇక్కడే ఉంటాయి కోర్సులు, ఇవన్నీ కోర్సులే. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సెస్ని మీరైతే డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మ్యూచువల్ ఫండ్ కోర్స్ తెలుగు. సో తెలుగు కోర్స్ చూసుకున్నట్లయితే 799. ఒక్కసారి 799 కడితే లైఫ్ లాంగ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరైతే కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అసలు ఏ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు మంచి ఫండ్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, అంతా ఈ కోర్సులో అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కోర్సులే, అర్థమైందా అండి? ప్రతి కోర్స్ని మీరైతే చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా బిజినెస్ అండి, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు నేర్పిస్తారనమాట. ఎగ్జాంపుల్గా బేకరీ, ఎవరైతే ఆల్రెడీ బేకరీ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు చెప్పరనమాట. ఇవన్నీ కోర్సులు. సో మీరైతే చూసి నేర్చుకోండి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, నచ్చలేదని చెప్పండి. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ పక్కన కామెంట్స్లో, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కౌశిక్ మరిడి. జై హింద్.